హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే బేసిక్ నెట్వర్క్ హార్డ్వేర్ థింగ్స్. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. నెట్వర్క్ ఫామ్ అవ్వాలంటే బేసిక్ ఉండవలసిన వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. బేసిక్ నెట్వర్క్ హార్డ్వేర్ అవేటో చూద్దాం. ఫస్ట్ వన్ నెట్వర్క్ కేబుల్స్, సెకండ్ వన్ routers, third one repeaters, fourth one hubs, fifth one switches, sixth one bridges, seventh one gateways, eighth is network interface cards. సో ఇవన్నిటి గురించి ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకుందాం. నెట్వర్క్ కేబుల్స్ అనేవి ఒక డేటాను వన్ డివైజెస్ నుంచి అనదర్ డివైజెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ డేటా అనేది వీడియోస్ అవ్వచ్చు, ఆడియోస్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ డేటా అయినా ఒక డివైజెస్ నుంచి అనదర్ డివైజెస్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేసేది నెట్వర్క్ కేబుల్స్. బేసిక్గా మనకి కేటగిరీ 5 కేబుల్ యూజ్ చేస్తారు, RJ45 కనెక్టర్. మీకు ఇమేజెస్ కనిపిస్తుంది కదా, ఇది నెట్వర్క్ కేబుల్స్. రౌటర్ డెఫినేషన్ ఏంటంటే ఏ డివైస్ దట్ కనెక్ట్ 2 or more ప్యాకెట్స్ స్విచ్డ్ నెట్వర్క్స్ ఆర్ సబ్ నెట్వర్క్స్. అంటే మనకు 2 డిఫరెంట్ లొకేషన్ని ఒక రౌటర్ ద్వారా మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాం. సో అది కమ్యూనికేషన్ బేసిస్ అవ్వచ్చు, లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ ఏదైనా అవ్వచ్చు. 2 డిఫరెంట్ నెట్వర్క్ని కమ్యూనికేట్ చేయడం కోసం రౌటర్ అనే డివైజ్ యూజ్ చేస్తాం. సో రౌటర్ అనే డివైజ్ మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా, సో ఆ ఇమేజెస్లో మనకు చూడండి, ఆ ఇమేజెస్లో మనకి ఏముందంటే మనకి ఒక రౌటర్ నుంచి డిఫరెంట్ ఆర్గనైజేషన్కి డేటా ఎలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, అదే సేమ్ టైం వేరే ఆర్గనైజేషన్ కూడా ఎలా అవుతుంది అనేది మనకు ఆ పిక్చర్లో కనిపిస్తుంది. రిపీటర్స్ అంటే మనం ఒక రౌటర్ని యూజ్ చేసి ఇంటర్నెట్ ఎలాగైతే కనెక్ట్ అవుతామో ఆ ఇంటర్నెట్ సిగ్నల్ అనేది రిపీటర్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఆ సిగ్నల్స్ అనేది రీజనరేట్ చేస్తుంది. సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఇది ఇంకా మనకి ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎక్కడైతే మనకి వీక్గా ఉన్నా సో అందులో మనకు రిపీటర్ ద్వారా మనము సిగ్నల్స్ అనేది రీజనరేట్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మన రిపీటర్ అనేది సిగ్నల్స్ పెంచడం కోసం యూజ్ అవుతుంటుంది. హబ్ అంటే ఏదైతే మనకు సిగ్నల్స్ అనేది తీసుకుంటామో ఆ సిగ్నల్ అనేది ప్రతి పోర్టుకు సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఆ తీసుకున్న ప్రతి సిగ్నల్ అనేది హబ్ అయితే ఏదైతే సిగ్నల్స్ తీసుకుంటుందో ఆ సిగ్నల్ ప్రతిదీ కనెక్ట్ అయిన డివైజెస్ని ప్రతి పోర్ట్లోకి పంపిస్తూనే ఉంటుంది. సో హబ్ అనేది మనకు రిపీటర్ లాగే యూజ్ అవుతుంది. స్విచ్చెస్ అంటే ఇది వన్ ఆఫ్ ది హార్డ్వేర్ కాంపోనెంట్. సో స్విచ్ అనేది నెట్వర్క్ ఉన్న ప్రతి డివైజెస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏదైతే డివైజెస్ కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడు మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. సో స్విచ్ యూజ్ చేసుకొని మీరు ఫైల్స్, ఆడియో, వీడియో, సో ఏ విధమైన ఫైల్స్ అయినా మీరు రిసీవ్ చేసుకోవచ్చు, అలాగే వేరే వాళ్ళని మీరు సెండ్ చేయవచ్చు. అది విత్ ఇన్ ఆర్గనైజేషన్లో స్విచ్ అనేది యూజ్ చేసి మీరు డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేస్తారు.
బ్రిడ్జెస్. బ్రిడ్జెస్ అంటే కామన్ మీనింగ్ మనం వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి వెళ్ళాలంటే మధ్యలో మనకు ఒక బ్రిడ్జ్ చేసుకొని సో బ్రిడ్జ్ పైనుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. సో అదేంటంటే టూ ప్లేసెస్ని కనెక్ట్ చేసేది బ్రిడ్జ్. సో అలాగే నెట్వర్క్లో కూడా మనకు హబ్స్, టూ హబ్స్ను కమ్యూనికేట్ చేసేది ఈ బ్రిడ్జ్. సో టూ హబ్స్ను కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసుకునేది మిడిల్ ఆఫ్ ద మీడియేటర్గా వర్క్ చేసేదే మనకు బ్రిడ్జ్ డివైస్ యూజ్ చేసుకొని హబ్స్లో ఉన్న డిఫరెంట్ ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. నెక్స్ట్ గేట్వేస్. గేట్వే అనేది మనకు అది ఒక సర్వీస్ మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్గా ఉపయోగపడుద్ది. ప్రతి డేటా అనేది మనకు త్రూ గేట్వే ద్వారా మనకు అది కమ్యూనికేట్ అవుతుంది. సో అది బీయింగ్ రౌటర్. సో ప్రతి డేటా అనేది మనకి త్రూ గేట్వే ద్వారా వస్తుంది. గేట్వే అనేది మన నెట్వర్క్ ఏదైతే మన ల్యాన్ నెట్వర్క్ ఉందో ఆ ఆర్గనైజేషన్లో విత్ ఇన్ గేట్వే. సో దాని ద్వారా మనకి అది ఎంట్రీ అయినా అది అలాగే వస్తుంది, ఎగ్జిట్ అయినా మనకు ఆ గేట్వే ద్వారానే డేటా అనేది బయటకు వెళ్తుంది. సో ఇది మనకి ఇది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దీన్ని యూజ్ చేసుకొని ప్రతిదీ ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీ త్రూ దీని ద్వారా మనకు డేటా ఎంట్రీ వస్తుంది, ఐదర్ డేటా ఎగ్జిట్ అవుతుంది. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో మనం దీన్ని యూజ్ చేసుకొని ఏదైతే నెట్వర్క్ నుంచి వచ్చింది ప్రతి డేటాను ఐదర్ రిసీవ్ చేసుకుంటుంది లేదా సెండ్ చేస్తుంది వేరే కంప్యూటర్స్కి. సో ఈ నెట్వర్క్ కార్డ్ అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇది మనకి కంప్యూటర్ నెట్వర్క్ కమ్యూనికేషన్ కోసం ఈ నెట్వర్క్ కార్డ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీకు ఇది నేను అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.